అందరికీ నమస్కారం. కువైట్లో రోజుకు గృహ కార్మికుల సమస్య పెరుగుతోంది. అలాగే ఈ యొక్క సమస్య అదుపు తప్పుతూ ఉందని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. పరిస్థితిని మరింత దిగజార్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేసినట్టు స్థానిక మీడియా పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ శ్రీలంక ఫారెన్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీల ద్వారా శ్రీలంక కార్మికులకు కనీసం రిక్రూట్మెంట్ 600 దినార్లు, ముందు మనం చూసుకుంటే 250 దినార్లు ఉండేది, దానిని 600 దినార్లకు పెంచడం జరిగింది. అలాగే 6 నెలల్లో గృహ వ్యవధిలో కార్మికుడు తప్పించుకున్నా లేదా యాజమానితో కలిసి పనిచేయడానికి నిరాకరించిన ఈ మొత్తంలో 50% మాత్రమే వాపసు ఇచ్చేందుకు అర్హులు అని చెప్పి, అలాగే 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన గృహ కార్మికులకు కనీసం రిక్రూట్మెంట్ ఖర్చు ఉంటుందని చెప్పి శ్రీలంక ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది గృహ కార్మికులు కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేసే చోట ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అక్కడ నుంచి పారిపోతూ ఉన్నారు. అలాగే కువైట్ గృహ కార్మికుల చట్టం ప్రకారం కువైట్కు వచ్చిన గృహ కార్మికుడు ఆ యొక్క యాజమాని దగ్గర 6 నెలలు అయితే ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. 6 నెలల్లో పని చేయకుండా పారిపోతే కానీ ఆ యొక్క కువైట్ యాజమాని ఎంత ఖర్చు పెట్టాడో ఆ యొక్క ఖర్చును అయితే గృహ కార్మికుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క ఖర్చును మేము 50% మాత్రమే చెల్లిస్తామని చెప్పి శ్రీలంక గృహ కార్మికులకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వం తేల్చి చెప్పింది. చాలామంది మనం ఆఫీసులో చూసుకుంటే చాలామంది పాస్పోర్ట్లను లాగేసుకుని చాలామంది గృహ కార్మికులను బెదిరిస్తూ 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి అంటూ బెదిరిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకమైన అంశంగా మారింది. అలాగే కువైట్కు వచ్చిన గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చిన రోజు నుంచి 6 నెలల పాటు మీ యొక్క యాజమాని దగ్గర నచ్చినా నచ్చకపోయినా సరే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పని చేయకుండా ఉంటే కువైట్ యాజమాని మీ మీద ఎంత ఖర్చు పెట్టాడో 200 దినార్ల, 300 దినార్ల, లేదంటే 500 దినార్ల, లేకుంటే 1000 దినార్లని ఆ యొక్క డబ్బును చెల్లించి ఇండియాకు వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క విషయాన్ని గమనించి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.